హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పట్టిసం అదేనండి పట్టిసీమ చరిత్ర ఏంటి, శ్రీ వీరభద్రస్వామి ఇక్కడెందుకు వెలిశారు, అసలు ద్రాక్షారామానికి పట్టిసంకి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. నేడు ద్రాక్షారామంగా పిలువబడుతున్న ఒకప్పటి దక్షవాటికలో దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని చేపడతాడు. ఆ యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు మరియు తదితర దేవతలందరినీ పిలుస్తాడు, ఒక్క తన అల్లుడైన మహాశివుని తప్ప. అయినప్పటికీ పుట్టింటి మీద ప్రేమతో మహాశివుడు వద్దని వారిస్తున్నా కూడా సతీదేవి ఆ యజ్ఞానికి హాజరవుతుంది. అప్పుడు దక్ష ప్రజాపతి అందరి ముందు మహాశివుణ్ణి తన మాటలతో అవమానిస్తాడు. ఆ అవమాన భారాన్ని భరించలేని సతీదేవి తనకు తననే దహించుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు తన జటాజూటం నుండి శ్రీ వీరభద్రుని సృష్టించి ఆ దక్షయజ్ఞానికి పంపిస్తాడు. అక్కడ వీరభద్రుడు మొత్తం దక్ష యజ్ఞాన్ని, దక్ష వాటికని మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా దక్ష ప్రజాపతిని కూడా సంహరిస్తాడు. ఈ విధ్వంసంలో శ్రీ వీరభద్రుడు వాడిన ఆయుధం పేరు పట్టిసం. ఆ పట్టిసంని చేతబూనిన వీరభద్రుడు దక్షవాటిక విధ్వంసం తరువాత ప్రళయతాండవం చేసుకుంటూ గోదావరి నదీ తీరం వెంబడి ఇప్పుడు మీకు కనబడుతున్న ఆ గోదావరి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దేవకోట పర్వతం అంటారండి. ఆ దేవకోట పర్వతం మీద ప్రళయతాండవం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవతల కోరిక మేరకు అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రీ అగస్త్య మహాముని శ్రీ వీరభద్రస్వామి దగ్గరికి చేరుకుని కొన్ని శాంతి వచనాలు పలికి వీరభద్రస్వామిని ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకోగానే వీరభద్రస్వామి లింగ రూపంలో స్వయంభూగా వెలుస్తారు. ఇప్పటికీ కూడా ఆ శివలింగం చుట్టూరు అగస్త్యుని చేతి ఆనవాళ్లను మరియు వీరభద్రస్వామి జటాజూటాన్ని ముడివేసిన కొప్పును కూడా లింగం పైభాగంలో చూడవచ్చును. ఇప్పుడు మనం చూస్తుందే శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం అండి. స్వయంభూగా వెలిసిన శ్రీ వీరభద్రస్వామి విగ్రహం ఇదేనండి. ఇక్కడ ఈ నదీ తీరంలోనే స్వామివారి ఆయుధమైన పట్టిసంని శుభ్రం చేశారని అంటారండి. అందుకనే ఈ ప్రాంతానికి పట్టిసం అని, తర్వాత కాలక్రమేణా పట్టిసీమ అని పిలవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని దాదాపు 1100 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులు నిర్మించారని చెప్తూ ఉంటారు. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఇదేనండి. ఇక్కడ స్వామివారిని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ పట్టిసీమ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. పట్టిసీమకి దగ్గరలో ఉన్న ప్రముఖ నగరం రాజమహేంద్రవరం అండి. రాజమహేంద్రవరం నుంచి పట్టిసీమ కేవలం 35 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ రాజమహేంద్రవరానికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో ద్వారా కానీ, ట్రైన్ మార్గంలో ద్వారా కానీ చాలా ఈజీగా చేరుకోవచ్చు. అలాగే విమానాశ్రయం కూడా ఉందండి. ఈ రాజమహేంద్రవరంలో ఉన్న ఈ కోటిపల్లి బస్టాండ్ దగ్గర నుంచి పోలవరంకి బస్సు సర్వీసులు ఉంటాయండి. పోలవరం కన్నా ఒక 4.5 కిలోమీటర్ల ముందే మనకు పట్టిసీమలో దిగిపోవచ్చు. లేదా ఇదే కోటిపల్లి బస్టాండ్ నుంచి తాళ్ళపూడి అనే గ్రామానికి ఆటో సర్వీసులు కూడా నడుస్తూ ఉంటాయండి. తాళ్ళపూడి గ్రామం చేరుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో కానీ లేదా బస్సులో కానీ పట్టిసీమను చేరుకోవచ్చు. ఇప్పుడు మన ప్రయాణం రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి జరుగుతుందండి. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గరనే కొవ్వూరు అనే ఒక పట్టణం వస్తుందండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఈ గోష్పాద క్షేత్రం చాలా పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ పుష్కరాల టైంలో వాటిల్లో భక్తులు కొన్ని లక్షల మంది వచ్చి స్నానాలు అదే చేస్తూ ఉంటారు. తర్వాత మన ప్రయాణం కొనసాగించి పట్టిసీమ చేరుకున్నాం. ఇదేనండి పట్టిసీమ. ఇది చూస్తుంది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. రండి లోపలికి ఎంటర్ అవుతాం. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి. చూడండి అవతల గట్టు మీద కనబడుతుంది కదండి, అదేనండి దేవాలయం. మనం ఈ గోదావరి దాటి అటుపక్కకి వెళ్ళాలన్నమాట. ఇదంతా కూడా పట్టిసీమలో ఉన్నటువంటి స్నానఘట్టం అండి. శివరాత్రి టైంలో చాలా బిజీగా ఉంటుంది.
ఇదే మనం ఎక్కాల్సిన లాంచీ అండి. లాంచీ ప్రయాణం చేసి మనం అటుపక్కకి వెళ్ళాల్సి ఉంటుంది. రండి మీకు లాంచీ అది ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఇదే డ్రైవింగ్ ప్లేస్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం అంతా. మనతో పాటు మరి కొంతమంది భక్తులు కూడా లాంచీలోకి ప్రవేశించారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో ఈ దృశ్యం. ఏదేమైనా గోదావరి మీద లాంచీలో ప్రయాణం అంటే చాలా బాగుంటుందండి. గోదావరి మీద వెండి వెన్నెలలాగా ఆ వెలుతురు ఎంత బాగా పడుతుందో చూడండి. ఇదిగోండి, యువతల గట్టుకు చేరుకున్నాం. గోదావరి మధ్యలో ఉంటుందండి ఈ దేవాలయం. ఇప్పుడు ఇక్కడి నుంచి దాదాపు ఒక 300-400 మీటర్ల దూరంలో ఉందండి. దీన్నే దేవకోట పర్వతం అంటారు. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం పట్టిసం. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. దర్శనానికి మార్గం. ఇక్కడ శివరాత్రి టైంలో చాలా బాగుంటుందండి. ఈ ఎంట్రన్స్లో ఒక చిన్న గోశాల కూడా ఉంది. భక్తులతో చాలా రద్దీగా ఉంటుందండి. ఇదేనండి పట్టిసీమ ఆలయం. మనం ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యం ఇందాకే చెప్పుకున్నాం కదండి. ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీ భావనారాయణ స్వామివారు అండి. ఈ స్వామివారిని కూడా దర్శించుకున్నాం. ఈ విధంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. అదండి, మొత్తానికి మా ప్రయాణం ఈ విధంగా పూర్తయింది. గోదావరి మీద ప్రయాణం అంటే చాలా బాగుంటుందండి. ఇదే మేము ఇందాక వచ్చిన లాంచ్ అండి. మా తిరుగు ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాం. లాంచీ వారు మనిషికి వెళ్ళడానికి రావడానికి 50 రూపాయలు తీసుకున్నారండి. గోదావరి అందాలను చూసి ఆనందించండి. ఓకే అండి, మీ అందరికీ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.